ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న వినిపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎక్కడ ఉన్నారు? ఆయన మరణించారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్న వేళ నెతన్యాహు విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపింది. ఆ వీడియోలో నెతన్యాహు చేతికి గమనించిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆయన చేతికి 5 వేలకు బదులు 6 వేలు ఉన్నట్లు కనిపిస్తుండటంతో అది ఒరిజినల్ కాదు, ఏఐతో సృష్టించిన వీడియో అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అసలు నెతన్యాహుకు ఏమైంది? వైట్ హౌస్ ఎందుకు భయాందోళనలో ఉంది? ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలై 15 రోజులు గడుస్తోంది. క్షేత్రస్థాయిలోనే కాదు, సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ వార్గా యుద్ధం మారిపోయింది. మార్చి 13న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన ఎక్స్ హ్యాండిల్లో ఒక వీడియోను షేర్ చేశారు. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై చేస్తున్న దాడుల గురించి మాట్లాడారు. నెటిజన్ల దృష్టి ఆయన మాటల మీద కంటే ఆయన చేతి వేళ్ల మీదకు వెళ్లింది. ఇక వీడియోలోని ఒక ఫ్రేమ్ లో నెతన్యాహు చేతికి 6 వేలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ఏఐ జనరేట్ వీడియోలలో వేళ్లను సరిగ్గా చిత్రీకరించలేకపోవటం అనే ఫింగర్ గ్లిచ్ సర్వసాధారణం. దీంతో నెతన్యాహు చనిపోయారని, అందుకే ఆయన కార్యాలయం నకిలీ ఏఐ వీడియోలను వదులుతోందని ప్రచారం మొదలైంది. ఇక ప్రముఖ అమెరికన్ రాజకీయ వ్యాఖ్యాత కాండేస్ ఓవెన్స్ సైతం ఈ అనుమానాలను బలపరుస్తూ బీపీ ఎక్కడా అని ప్రశ్నించారు. వైట్ హౌస్ లో భారీ భయాందోళనలు ఎందుకున్నాయి? నకిలీ వీడియోలను ఎందుకు విడుదల చేసి మళ్లీ తొలగిస్తున్నారు అంటూ ఆమె సంధించిన ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమీనీ మరణం తర్వాత ఇరాన్ పగతో రగిలిపోతూ గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. హోర్ముజ్ జలసంధిని మూసేసి చమురు రంగాన్ని దెబ్బకొడుతోంది. ఇలాంటి అత్యంత ఉత్కంఠభరితమైన సమయంలో నెతన్యాహు కనిపించకుండా పోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ వార్తలను ఏఐ బాట్ గ్రోకు కొట్టిపారేసింది. నెతన్యాహుకు 5 వేలే ఉన్నాయని, కెమెరా యాంగిల్, లైటింగ్ వల్ల కలిగిన భ్రమ మాత్రమేనని వివరించింది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇతర ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా నెతన్యాహు మరణించారనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాయి. ఆయన క్షేమంగానే ఉన్నారని, యుద్ధ వ్యూహాల్లో నిమగ్నమై ఉన్నారని ఇజ్రాయెల్ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో మాత్రం క్లాసిక్ ఏఐ గ్లిచ్ అంటూ మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఏదేమైనా యుద్ధ సమయంలో సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు, వార్తల